మనం గతంతో పోల్చుకుంటే ఇది చాలా ఆనెస్ట్ గవర్నమెంట్ అని మేము ఇది నమ్ముతున్నాం మేము. కానీ వాళ్ళు ఎలా ప్రాపగాండా చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పంటలకి గిట్టుబాటు ధర ఉండటం లేదనేది ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. అది ప్రకృతి వైపరీత్యం వల్ల మనకు వచ్చే ఇది కాబట్టి నింద వేయకూడదు. కాబట్టి దీన్ని కొంచెం డెవలప్ చేసి రైతు గిట్టుబాటు ధర చేస్తే ఆ విషయానికి కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళం అవుతాం. అంటే ఈయన అడుగు పెట్టిన తర్వాతనే గిట్టుబాటు ధరలు లేవు రైతులకి, జగన్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. అవును, కానీ అది వాస్తవం కాదు. దీన్ని కొంచెం కేర్ తీసుకొని లోకేష్ గారు కొంచెం గిట్టుబాటు ధర ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు రైతులు కూడా. ఓకే, అంటే మీరు గత 5 సంవత్సరాలు చూశారు కదా, గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనా శైలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు వాళ్ళు 5 ఏళ్ళు? వాళ్ళు ఏం చేశారండి, దౌర్జన్యాలు, ఏమన్నా క్వశ్చన్ చేసిన వాళ్ళని అరెస్టులు చేపించటం, మరి స్టేషన్లో పట్టియటం, నానా బీభత్సం. వాళ్ళ హెరాస్మెంట్ చూసి అందరూ భయపడి పబ్లిక్ వచ్చే పరిస్థితి లేదు.